ఓం నమ శివాయ. మొన్న మాఘ పౌర్ణమి పొద్దు ఎల్లమ్మ పుట్టినరోజు అనమాట. అంటే భరత పౌర్ణమి అని ఇక్కడ టెంపుల్లో పూజ చేస్తారు అమ్మవారికి. ఈ ఎల్లమ్మ దేవి పుట్టినరోజు అనమాట. ఆ రోజు అన్నదానం చేసి అలాగే అమ్మని ఊరేగింపు చేస్తారు ఎల్లమ్మ దేవిని. ఇక్కడ టెంపుల్ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగా డెకరేషన్ చేశారు టెంపుల్. మేమైతే వెళ్ళి నేను మా అమ్మ అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము అమ్మను. దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఆ ఊరేగింపు అదంతా ఏమీ చూడలేదు, ఊరికే వీడియో చేశాను అంతే నేను మీకు చూపిద్దామని. టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. ఈ అమ్మ కూడా చాలా పవర్ఫుల్ ఎల్లమ్మ తల్లి. సౌదత్తి ఎల్లమ్మని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారనమాట ఈ టెంపుల్లో పౌర్ణమికి ఒక పాము అయితే వస్తుందంట, వచ్చి లోపలంతా ఇచ్చేసి పోతుంది. అక్కడ జెరాక్స్ కూడా వేశారు పూజారి వాళ్ళు. అమ్మ చాలా పవర్ఫుల్. నేను పూజారి వాళ్ళతో మాట్లాడిద్దాము అని అనుకున్నాను, కానీ వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు ఆ రోజు. అందుకోసం నేనైతే మాట్లాడలేకపోయాను. అమ్మనైతే దర్శించుకోండి, ఎల్లమ్మ తల్లిని మనసారా భక్తితో కోరుకుంటే మనం ఏం కోరుకున్నా నెరవేరుతుంది. అలాగే ఇక్కడ వచ్చి 9 అమ్మవార్లను అయితే ప్రతిష్ఠించారు. ఫస్ట్ చూసింది కాళీమాత అన్నమాట. ఈ స్వామి అయితే చాముండేశ్వరి, ఇక్కడ ప్రత్యంగారి అమ్మ. అలాగే బ్యాక్ సైడు ఇక్కడ వచ్చి నాగమల్లె చెట్టు అని చూసింటారు మీరు యూట్యూబ్లో. ఆ చెట్టు అనేది ఇక్కడ కనిపించింది అనమాట. అందుకోసమే నేను వీడియో తీశాను. ఇది 6 గంటలు అయ్యింది కాబట్టి కొంచెం మబ్బుగా కనిపిస్తుంది, అంత క్లియర్ లేదు. పూలు అయితే ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. చూడండి నాగమల్లె చెట్టు ఇది, అందుకోసమే నేను ఈ చెట్టును కూడా పట్టాను. అలాగే ఇక్కడ గణపతి లక్ష్మీ అమ్మవారిలో అయితే చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒక అమ్మవారు, మారమ్మదేవి అన్నమాట. ఇలా ఫుల్ టెంపుల్ చుట్టూరా అమ్మవార్లని అయితే పెట్టారనమాట వీళ్ళు. చాలా బాగున్నాయి అమ్మవార్లు. కరిమారమ్మ అని టెంపుల్. బనశంకరమ్మదేవి, ఇంకా అంతే. చాముండేశ్వరి దేవి ఇలా ఉంటుంది బయట. చూడండి బయట అమ్మవారి ఊరేగింపుకి అయితే రెడీ చేస్తున్నారు మన గాడిలో. అమ్మవారు ఎంత అందంగా రెడీ అయినారో చూడండి. ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి, ఎల్లమ్మ తల్లిని అందరూ. అలాగే ఇది బయట గోపురం అన్నమాట. అంటే నేను నైట్ తీసాను కాబట్టి ఇలా కనిపిస్తుంది, అదే డే తీసింటే ఇంకా బాగుండేది. చూడండి అన్నదానం అయితే ఎంత బాగా చేస్తున్నారో. మేము తీసుకున్నాం.